వెల్కమ్ టు పీజే రియల్ ఇన్ఫో. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ అభివృద్ధిలో తన ప్రత్యేకతను చాటుకుంటూ ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ని కనెక్ట్ చేస్తున్నటువంటి ముంబై హైవే, మెదక్ హైవే, నాగ్పూర్ హైవే, కరీంనగర్ హైవే, వరంగల్ హైవే, విజయవాడ హైవే, నాగార్జున సాగర్ హైవే, శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, చేవెళ్ళ హైవే. ఈ 10 హైవేస్ని అనుసంధానం చేస్తూ హైదరాబాద్లో నివసిస్తున్న ప్రజలు ఈస్టు, వెస్టు, నార్తు, సౌత్ ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళాలి అన్న 8 లేన్స్తో పాటు సబ్ రోడ్స్ కూడా కలిగి ఉండి హైదరాబాద్ ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తూ హైదరాబాద్కి ఒక మణిహారం లాగా ఉందని చెప్పొచ్చు. 158 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ ఓఆర్ఆర్ పై 22 ఎగ్జిట్స్ ఇవ్వటం జరిగింది. ఆ ఎగ్జిట్స్ ఎక్కడెక్కడ ఇవ్వబడ్డాయి, ఒక ఎగ్జిట్ నుంచి మరొక ఎగ్జిట్కి ఎంత దూరం మెయింటెనెన్స్ చేశారు అనేది చూద్దాం. గచ్చిబౌలి నుండి ఓఆర్ఆర్ లెఫ్ట్ రైట్ డివైడ్ అయ్యే ప్రాంతం వరకు 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఓఆర్ఆర్ లెఫ్ట్ రైట్ డివైడ్ అయ్యే ప్రాంతం నుండి ఎగ్జిట్ నెంబర్ 1 కోకాపేట వరకు 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. కోకాపేట నుండి ఎగ్జిట్ నెంబర్ 1A నియోపోలిస్ వరకు 1.5 కిలోమీటర్ ఉంటుంది. నియోపోలిస్ నుండి ఎగ్జిట్ నెంబర్ 2 ఏదుల నాగులపల్లి వరకు 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఏదుల నాగులపల్లి నుండి ఎగ్జిట్ నెంబర్ 3 ముత్తంగి వరకు 8 కిలోమీటర్స్ ఉంటుంది. ముత్తంగి నుండి ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్ వరకు 8 కిలోమీటర్స్ ఉంటుంది. సుల్తాన్పూర్ నుండి ఎగ్జిట్ నెంబర్ 4A మల్లంపేట వరకు 6 కిలోమీటర్స్ ఉంటుంది. మల్లంపేట నుండి ఎగ్జిట్ నెంబర్ 5 దిండుగల్లు వరకు 6 కిలోమీటర్స్ ఉంటుంది. దిండిగల్లు నుండి ఎగ్జిట్ నెంబర్ 6 మేడ్చల్ వరకు 9 కిలోమీటర్స్ ఉంటుంది. మేడ్చల్ నుండి ఎగ్జిట్ నెంబర్ 7 షామీర్పేట వరకు 9 కిలోమీటర్స్ ఉంటుంది. షామీర్పేట నుండి ఎగ్జిట్ నెంబర్ 8 కేసర్ వరకు 11 కిలోమీటర్స్ ఉంటుంది. కేసర్ నుండి ఎగ్జిట్ నెంబర్ 9 గట్కేసర్ వరకు 9 కిలోమీటర్స్ ఉంటుంది. గట్కేసర్ నుండి ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట వరకు 7 కిలోమీటర్స్ ఉంటుంది. తారామతిపేట నుండి ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబరిపేట వరకు 7 కిలోమీటర్స్ ఉంటుంది. పెద్దంబరిపేట నుండి ఎగ్జిట్ నెంబర్ 12 బొంగుళూరు వరకు 12 కిలోమీటర్స్ ఉంటుంది. బొంగుళూరు నుండి ఎగ్జిట్ నెంబర్ 13 రాగిర్యాల వరకు 7 కిలోమీటర్స్ ఉంటుంది. రాగిర్యాల నుండి ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ వరకు 5 కిలోమీటర్స్ ఉంటుంది. తుక్కుగూడ నుండి ఎగ్జిట్ నెంబర్ 15 పెదగోలకొండ వరకు 8 కిలోమీటర్స్ ఉంటుంది. పెదగోలకొండ నుండి ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ వరకు 6 కిలోమీటర్స్ ఉంటుంది. శంషాబాద్ నుండి ఎగ్జిట్ నెంబర్ 17 రాజేందర్ నగర్ వరకు 8 కిలోమీటర్స్ ఉంటుంది. రాజేందర్ నగర్ నుండి ఎగ్జిట్ నెంబర్ 18 టిఎస్పిఏ వరకు 3 కిలోమీటర్స్ ఉంటుంది. టిఎస్పిఏ నుండి ఎగ్జిట్ నెంబర్ 18A నానక్రామగూడ 4 కిలోమీటర్స్ ఉంటుంది. నానక్రామగూడ నుండి ఓఆర్ఆర్ లెఫ్ట్ రైట్ డివైడ్ అయ్యే ప్రాంతం వరకు 1 కిలోమీటర్ ఉంటుంది. లాస్ట్ ఎగ్జిట్ 19 నానక్రామగూడ. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఓఆర్ఆర్ లేని హైదరాబాద్ని ఊహించుకోవటం ఎంత కష్టమో, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ లేక హెచ్ఎండిఏ డిటిసిపి పరిధిలో కానీ వెంచర్స్ డెవలప్ చేస్తున్న డెవలపర్స్ కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న బిల్డర్స్ కానీ ఓఆర్ఆర్ ప్రస్తావన లేకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడం అంతే కష్టం. గనుక హైదరాబాద్ని కనెక్ట్ చేస్తున్నటువంటి 10 హైవేస్కి ఎంత దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నారో చూసుకోండి. మరు ముఖ్యంగా ఓఆర్ఆర్కి ఎంత దూరం వెళ్ళి ఏ రేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో చూసుకోవడమే కాకుండా ఏ జోన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్పై రిటర్న్స్ కానీ లేక ఇన్ ఫ్యూచర్ మీరు చేయాలనుకుంటున్న ఇన్వెస్ట్మెంట్పై రిటర్న్స్ కానీ రోడ్స్ మరియు హెచ్ఎండిఏ వాళ్ళ జోనింగ్ వ్యవస్థపై ఆధారపడి ఉంటాయి కనుక 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తరువాత లీగాలిటీ కూడా వెరిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.